జస్ట్ నేను ఐ వాస్ ప్లానింగ్ టు బై కార్ సిన్స్ 2 months అండి. థాట్ వచ్చింది జస్ట్ 2 months బ్యాక్ ఐ వాంటెడ్ ఏ కార్ అని. ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ జనరల్ ఏం చేస్తాం, ఫస్ట్ యూట్యూబ్ లో స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ రివ్యూస్ అండ్ ఆల్. ఓకే ఫస్ట్ సో బేసికల్ ఫస్ట్ ఐ సర్చ్ ఫర్ హూ ఆల్ ఆర్ క్రియేటింగ్ కాంటెంట్ ఇన్ తెలుగు ఓకే ఆన్ కార్స్. ఓకే ఓకే సో అండ్ నా బడ్జెట్ లో ఎంత ఉంటుందని మై బడ్జెట్ వాస్ 10 lakhs. ఓకే ఓకే సో ఇనిషియల్లీ నా బడ్జెట్ 10 lakhs. నాకు 3 ఆప్షన్స్ ఉండే, ఎక్స్టర్, అల్ట్రోస్ అండ్ పంచ్. ఫిక్స్డ్ ఉండే ఫస్ట్ ఓకే బిఫోర్ గోయింగ్ టు ఎనీ వన్ ఈ యూట్యూబ్ మూడు కానీ. ఆ మూడు టెస్ట్ డ్రైవ్ చేసి మూడు ఉన్నాయి నా మైండ్ లో అంతే. ఆఫ్టర్ దట్ యూట్యూబ్ కి వచ్చాను. ఓకే యూట్యూబ్ కి వచ్చాక ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఓనర్ రివ్యూస్. ఓకే ఓనర్ రివ్యూస్ ఉంటాయి, సమయం 2-3 ఛానల్స్ ఉన్నాయి, ఓనర్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్ యా అలా స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ సజెషన్స్ పాపప్ అయినాయి. ఓకే దెన్ ఐ ఆల్మోస్ట్ ఒక 20-30 వీడియోస్, ఎవ్రీ పాసిబుల్ వీడియో మీరు చేసింది. ఓకే అండ్ ఇంకా తర్వాత వన్ ఫైన్ డే ఇంకా నాకు ఫిక్స్ అయిపోయాను నేను టాటాని తీసుకోవాలి అని. మీ వీడియోస్ అన్ని చూసాక ఓకే ఓకే పంచ్ అని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా September 20th వెళ్ళి ఐ హావ్ పేడ్ ద టోకెన్ అమౌంట్ 21,000 అడిగారు, పే చేస్తాను. దట్ ఓకే ఈస్ వన్ ఐ కాంటాక్టెడ్ యూ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే ఎస్ ఎస్ ఐ రిమెంబర్. స్టిల్ నేను టోకెన్ అమౌంట్ కట్టేసాను కూడా, స్టిల్ డైలమా ఉంది. ఓకే షుడ్ ఐ గో విత్ నెక్సాన్, ఎక్స్టర్, పంచ్ ఓకే ఓకే గ్రూప్? అప్పటి వరకు నాకు అసలు ఈ వాట్సాప్ గ్రూప్ పేడ్ అని యా 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 మీ దగ్గర ఇన్స్టెంట్ రిప్లై కావాలి మీ దగ్గర నుంచి అని నేను పేడ్ చేస్తున్నా. అప్పుడు ఎలా జాయిన్ అవ్వాలి మీకే టెక్స్ట్ చేశాను. యా యా దెన్ కింద ఇట్లా జాయిన్ అవ్వాలి, దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు రామకృష్ణ గారు, వెన్ యూ యా ఆర్ సీరియస్ ఎనఫ్ 99 rupees is not a big deal. యా 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 సో ఇమీడియట్లీ జాయిన్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఐఎమ్ లిటరలీ నూబ్ అనమాట ఇన్ కార్ నాలెడ్జ్, బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ కార్ ఐఎమ్ గోయింగ్ టు బై. లిటరలీ జీరో నాలెడ్జ్. మీ వీడియోస్ చూసే ఫ్రమ్ బేసిక్. ఓకే ఓకే 2 months బ్యాక్ మై కార్ నాలెడ్జ్ వాజ్ జీరో. ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఏంటి ఎన్ని సిలిండర్స్ ఉంటాయి, ఏంటి కెపాసిటీ అంతా, అట్లీస్ట్ సమ్ బేసిక్ అసలు లిటరలీ. ఎందుకంటే ఇంకా అంటే వన్స్ యూ ఓన్ ఓన్లీ యూ గెట్ టు నో వాట్ ఈస్ ఇట్. అవునండి సో ఇంకా అట్లా ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఫైనల్లీ టుడే all payment was done. Every payment was done on first time taking the delivery. And thanks రామకృష్ణ గారు 14,000 తగ్గింది ఈ రోజు ఆయన వల్ల. నైస్ నైస్ 9.9 అయ్యేది 9.74 వచ్చింది. ఆసమ్ ఆసమ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. వన్స్ ద డెలివరీ అయిపోయాక మీకు పిక్ షేర్ కూడా పెట్టండి. ఇట్స్ లైక్ ఇట్ అండ్ స్టిల్ ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్, బికాస్ నేను చూస్తున్న గ్రూప్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పంచ్ కి చాలా తక్కువ కొటేషన్ రిక్వెస్ట్ వస్తున్నాయి. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ రాంగ్ వన్, బట్ స్టిల్ యాక్చువల్లీ ఏం లేదండి, పంచ్ ఈజ్ ఆల్సో ఏ డీసెంట్ కార్. Yes, that's true. That's true. ఫేస్ లిఫ్ట్ కూడా ఉంది. కొందరు ఏంటంటే పంచ్ ని అంటే అగైన్ కార్స్ ఆర్ లైక్ కార్ చాయిస్ ఆర్ వెరీ సబ్జెక్టివ్ అండ్ పర్సనల్. సో నన్ను అడిగితే నెక్సాన్ ఉంది అనుకోండి, నెక్సాన్ మంచి కారే బేసికల్లీ, పంచ్ కూడా మంచి కారే. అండ్ వెన్ యూ సీ నెక్సాన్ ఈస్ బిట్ కాస్ట్లియర్, వాల్యూ ఫర్ మనీ ఈజ్ ఇన్ పంచ్ యాక్చువల్లీ. కానీ the same features which I have in accomplished plus if you want in Nexon you need to go around 14.5 I guess. Yeah especially when you are in city drive, if you correct me Ramakrishna, if you think there is some difference of opinion, ఎందుకంటే ఈ టర్బో ఇంజిన్ ఉంది సిటీలో, ఏంటంటే మైలేజ్ పికప్ ఉన్న ఇంజిన్ ఏది కూడా మనం చాలా కంట్రోల్లో ఉండగలిగితేనే తప్పితే మైలేజ్ డ్రాప్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్ యూ నీడ్ టు థింక్. యా చెప్పండి. ష్యూర్. అయితే యాక్చువల్గా సార్ నెక్సాన్ నేను డీజిల్ నడిపాను కదా సార్, కంప్లీట్ నేను కార్ ఎక్కి ఏసీ ఆన్ లో ఉంటది, విండోస్ క్లోజ్డ్ ఉంటాయి, అండ్ కంపల్సరీ నేను 50,900 కిలోమీటర్ 980 కిలోమీటర్స్ ఏమో నడిపి, అందులో 50,980 కిలోమీటర్స్ నాకు తెలిసి నేను స్పోర్ట్స్ మోడ్ లో కార్ ఎక్కితే ఓన్లీ స్పోర్ట్స్ మోడే పెట్టేవాడు. ఐ హావ్ ఎ సన్, ఈజ్ 8 years old. బై డిఫాల్ట్ వాడు నాతో ఎక్కినా కానీ నేనే పెడతానని చెప్పేసి హీ యూస్ టు పుట్ ఇట్ ఇన్ స్పోర్ట్స్ మోడ్, బికాస్ ఐ వాంటెడ్ దట్ పంచ్ ఆ ఒక్క. సో కాబట్టి ఐ నెవర్ నా డ్రైవింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది.
బట్ నాకు ఏంటంటే ఆ ఇనిషియల్ పిక్ అనే అంటే నాకు అది ఇష్టం అని. మీరు డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ దట్స్ ద చాయిస్. నేను ఏం చేసేవానంటే స్పోర్ట్స్ మోడ్ లోనే. సో నాకు నేను అమ్మే టయానికి ట్రిప్ 1 వాస్ సమ్వేర్ అరౌండ్ 5,000+ kilometers, ట్రిప్ 2 వాస్ సమ్వేర్ అరౌండ్ 2,000 kilometers, and I scored almost 16.8 mileage. 16.8 mileage. Most of the driving was city content. ఓకే, సిటీలోనే. 16.8 నేను తీసాను సార్ విత్ డీజిల్ నెక్సాన్. ఓకే, అండ్ పెట్రోల్ ఐ అండర్స్టాండ్ సార్. నెక్సాన్ లో పెట్రోల్ లో ఎస్ వీ హార్డ్లీ గెట్ 12 వస్తే యు ఆర్ వెరీ వెరీ గుడ్ డ్రైవర్. సో బట్ అదర్వైజ్ ఒక యావరేజ్ పర్సన్ కి మాత్రం 10.5 కంటే ఎక్కువ రాదు సార్ నెక్సాన్ పెట్రోల్. బట్ డీజిల్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్. డీజిల్ పైన ఐ గాట్ ఆల్మోస్ట్ 24-25 కూడా. So I'm seeing so many messages. People are saying like they have booked some cars. So congratulations to everyone who has actually booked car. Vamsi garu car book chesa ani cheptunnaru. Indak Pawan garu pettaru message. So there are many people were saying this. So yeah, Anudeep, I think your decision is ఒకటండి. decision is all again personal, like whatever the choices. అది ఇంకొకటి అయినా నెవర్ ఎవర్ ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేశారు, కార్ రాబోతుంది, ఇంకెవరిని అడగద్దు. మంచి కరెక్ట్. సేమ్ అది కూడా మీ వీడియోలోనే చూసా. నో సెకండ్ ఒపీనియన్స్. వన్స్ ఒక్కసారి డిసైడ్ అయిపోయినామంటే దట్స్ ఇట్, అంతే. ఇంకా ఎన్ని నెగటివ్స్ చూసినా ఎన్ని పాజిటివ్స్ చూసినా దాని తర్వాత మనం బుక్ చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి సార్. బికాస్ యూ హావ్ మేడ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే మీరు చాలా రీసెర్చ్ హోంవర్క్ చేశారు కాబట్టి దట్స్ ఇట్. లెట్స్ నాట్ గో బ్యాక్. ఎందుకంటే చాలా క్లోజ్. ఆఫ్ కోర్స్ దే ఆర్ డిఫరెంట్, బట్ స్టిల్ ఆ లెక్కలో పంచ్ ఏంటంటే కొంచెం మళ్ళీ ఈ మధ్య కొంచెం డ్రాప్ చేస్తున్నాం. యాక్చువల్ 2024 టాప్స్ అందరికి తెలిసింది. సో ఇట్స్ ఎ గుడ్ చాయిస్. మీకు దసరా శుభాకాంక్షలు. ఫైనల్లీ Anudeep garu, what do you think about the information you're getting in the group apart from like from group members? That's one thing I want to understand. నేను చాలా చిన్న బేసిక్ క్వశ్చన్ నుంచి కూడా I don't even know that if we even get a spare wheel along with the car. That is my level of understanding in car purchase. అంటే ashamed గా ఫీల్ అవ్వాలని కూడా, బికాస్ యూ వాంట్ టు నో. ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వై వి జాయిన్డ్ ఆల్సో అనిపించింది. someone or else will be there to answer your question. That's the best. ఎవ్రీ టైం అదే మీరు చెప్పినట్టు ఎవ్రీ టైం ఒకళ్ళే ఉండాలని, ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు రెస్పాండ్ చాలా హెల్ప్. ఇప్పుడు ఇదే చెప్పాను, 15,000 ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఐ కెన్ గెట్ ఎ డాష్ క్యామ్ ఫ్రీలీ. ఇప్పుడు నేను అదే ఇప్పుడు వెళ్ళి డాష్ క్యామ్ చూస్తే 9,100. సో అదొకటి ఫ్రీగా వచ్చినట్టు. అదర్వైజ్ ఇప్పుడు ఏముంది, నేను బ్లైండ్ గా వెళ్ళిపోయి వాళ్ళు ఫస్ట్ ఎంత కోట్ చేశారో ఆ కొటేషన్ పే చేసి వచ్చేసామండి. And also make negotiating power when you are in a group like this. When you have that information, multiple opinions. వాళ్ళు అంటారు, లేకపోతే మీరు మామూలుగా విన్నదనుకోండి, మీరు ఆర్గ్యూ చేయలేరు. మీ చేతిలో కొటేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఏమనంటే మరి ఉందవాయిను అంటే డైరెక్ట్ గా ఏమవుతుంది అంటే మనం బ్రహ్మానందం నుంచి పవన్ కళ్యాణ్ రేంజ్. When you have that information, that is power. ఎందుకంటే ఈయన ఇచ్చిన కొటేషన్ తీసుకెళ్ళి జస్ట్ దే ఆర్ లైక్ ఓకే విల్ మ్యాచ్ ఇట్. Exactly. Simple, no, nothing.